శౌర్యను కాపాడి తీసుకువచ్చిన శివన్నారాయణ ఊహించని నిర్ణయం తీసుకొని జోష్నకు షాక్ ఇచ్చిన సుమిత్ర. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక దీప కార్తిక్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక దీపకైతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. రేపే ఆపరేషన్ చేస్తాం కార్తిక్, ఆ జోష్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. జోష్నను చూస్తూ ఉంటే తను నార్మల్గా ఊరుకునేలా అనిపించడం లేదు. తను ఆపరేషన్ అప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ముందే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఇక డాక్టర్ హారిక చెప్తూ ఉండగా, మీరు కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఆ జోష్న ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కార్తీక్ నా మాట వినకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే, నా మాట కన్నా వాడి భార్య మాటే వాడికి ఎక్కువైపోయిందా? అది ఎలా చెప్తే అలా వినడమేనా వాడి పని అంటూ కాంచన అయితే బాధపడుతూ ఉండగా, ఇంతలో అనసూయ అయితే వస్తుంది. అమ్మా చెల్లి, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, నీ కోసం భోజనం తీసుకువచ్చాను, కాస్త తిను అంటూ అనంగానే, ఎలా తినమంటావు అక్క? నేను పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నా ఆశలన్నీ అడియాసలు చేసింది ఆ దీప. దాని భర్తని దాని గుప్పెట్లో పెట్టుకుని నా మాట వినకుండా చేసి ఇప్పుడు కడుపులో బిడ్డ భారం అంటూ ఆ బిడ్డను తీయించుకోవాలని చూస్తుంది. నువ్వే చెప్పక్క, నేను కోరుకున్నది ఏదైనా తప్ప? నేను న్యాయంగా కోరుకోలేదా? నా కోరికలో తప్పున్నట్టు వాళ్ళు నా మాట వినిపించుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, నేనేమైపోవాలి అంటూ అడుగుతూ ఉంటుంది కాంచనైతే. నువ్వు బాధపడకమ్మా, దీప కార్తిక్ ఇద్దరు కూడా అంత స్వార్థంగా ఆలోచించే వాళ్ళైతే మాత్రం కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో నిజాన్ని మన దగ్గర దాచిపెడుతున్నారు. ఏదో మనకి చెప్పకూడని నిజమేదో వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీప అంత స్వార్థంగా ఆలోచించే మనిషి కాదమ్మా. ఏదో జరుగుతుంది, మనెవ్వరికీ తెలియకుండా మన వెనకాల ఏదో జరుగుతుంది అంటూ అనసూయ అయితే అంటూ ఉంటుంది. ఏమో, నాకైతే ఏమీ అనిపించడం లేదక్క, కావాలని ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది అంటూ అనంగానే, ఇంతలో అప్పుడే ఇక శ్రీధర్ అయితే వస్తాడు. లేదు కాంచన, దీప కార్తిక్ ఇద్దరు కూడా మన దగ్గర చాలా పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నారు. జోష్నకి వీళ్ళిద్దరికీ మధ్య ఏదో సంభాషణ జరుగుతుంది. ఇదంతా బావకి కూడా తెలుసు, దశరథ బావకి కూడా ఏదో నిజం తెలుసని అనిపిస్తుంది. ఎందుకంటే బావ మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రవర్తనలో కానీ చాలా తేడా కనిపిస్తుంది. ఉదయం కూడా గుడికి వెళ్ళి స్వామీజీని కలిశారు. ఆయనతో ఏదో మాట్లాడుతూ చాలా కుమిలిపోతూ ఉన్నాడు. ఆయన ఏదో చెప్పకూడని విషయమే చెప్పినట్టున్నాడు. దశరథ బావ కంట్లో కన్నీళ్లు చూశాను, చాలా బాధపడడం చూశాను. అంటే మీ అన్నయ్య కూడా మన దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టే కదా? దీప కార్తిక్ విషయంలో ఖచ్చితంగా మీ అన్నయ్యకి కూడా ఏదో నిజం తెలుసు. మన దగ్గర ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు, కానీ నేను నీకు మాటిస్తున్నాను కాంచన, అన్ని నిజాలు బయట పెడతాను. ఆ పని మీదే ఉన్నాను. అసలు వాళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారో, అసలు కారణం ఏంటో తెలుసుకుని కార్తిక్ బిడ్డకి ఏమీ కాకుండా చూసే బాధ్యత నాది. నువ్వు బాధపడకు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నన్ను ఏది అడగలేదో, నువ్వు కోరుకున్న కోరిక నీ మనవరాల్ని ఎత్తుకుని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని, నీ కోరిక తీరేలా నేను చేస్తాను, నీకు మాటిస్తున్నాను అంటూ శ్రీధర్ అయితే చెప్పి వెళ్తాడు. ఇంతలో ఇక మరొక వైపు దీపకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మరొక వైపు కార్తీక్ అయితే అక్కడే హాస్పిటల్ దగ్గరే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్రనైతే పారిజాతం జోష్న ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తారు. ఇంతలో అప్పుడే కార్తీక్ అయితే శౌర్య కనిపించడం లేదని, శౌర్యని ఎవరో తీసుకువెళ్ళిపోయారని తెలియడంతో కంగారుగా అయితే బయటికి వస్తాడు. ఇంతలో పారిజాతం కూడా ఈ దీప దగ్గరికి వచ్చి శౌర్య కనిపించడం లేదంట, శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారంట, తనని ఎవరు కాపాడుతారు, వెళ్ళు, నీ కూతుర్ని నువ్వు కాపాడుకో అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే కంగారుగా దీప అయితే బయటికి వస్తుంది. ఇక దీప బయటికి రాగానే ఇక డాక్టర్ హారిక అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి దీప, నువ్వు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు?
మరికొంతసేపట్లో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాము. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళిపోతే సుమిత్ర గారిని కాపాడడం చాలా కష్టమైపోతుంది. ఆలోచించు అంటూ డాక్టర్ హారిక అంటూ ఉండంగా అప్పుడే పారిజాతం అయితే బయటికి వస్తుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? దీప బయటికి వెళ్తే సుమిత్ర ప్రాణానికి ప్రమాదం ఏంటి? ఇక్కడ సుమిత్ర కన్న కూతురు జోష్న ఉంది కదా, నిజం చెప్పండి డాక్టర్ అంటూ అడుగుతూ ఉండంగా మీకు అలా అర్థమైనట్టుంది. ఇప్పుడు సుమిత్ర గారికి ఆపరేషన్ చేస్తున్నాం కదా, అసలు దీప గారే దగ్గరుండి సుమిత్ర గారిని చూసుకుంటున్నారని దశరథ గారు చెప్పారు. ఈ సమయంలో ఈవిడ బయటికి వెళ్ళిపోతే ఆవిడ్ని ఎవరు చూసుకుంటారు? అందుకే వెళ్ళొద్దు అని చెప్తున్నాను అంటూ డాక్టర్ హారిక అయితే చెప్తూ ఉంటుంది. అవునా, అయినా మా కోడల్ని చూసుకోవడానికి మేమున్నాం కదా, దీపను బయటకు వెళ్తే వెళ్ళనివ్వండి అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. సరే మీరు అటు వెళ్ళి కూర్చోండి, దీప ఒకసారి నాతో పాటు రా అంటూ డాక్టర్ హారిక అయితే పక్కకి తీసుకువచ్చి, చూడు దీప, ఏం జరిగినా కార్తిక్ చూసుకుంటాడు. నేను ముందే చెప్పాను కదా, జోష్న ఏదో రకంగా ఆటంకం కలిగిస్తుంది అని. ఇది కూడా తన ప్లానే అయి ఉంటుంది. మొన్న కూడా ఇలాగే జరిగిందిగా, ఒక్కసారి ఆలోచించవు. ఇప్పుడు నువ్వు ఆలోచించకుండా కంగారుగా వెళ్ళిపోతే మీ అమ్మగారు ప్రాణానికే ప్రమాదం అంటూ డాక్టర్ చెప్పంగానే, సరే డాక్టర్, నేనిప్పుడు మా అమ్మ ప్రాణాల గురించి ఆలోచిస్తాను, సరే పదండి అంటూ దీప అయితే ఇక ఆపరేషన్ థియేటర్కి అయితే వెళ్తుంది. ఇంతలో మరొక వైపు ఇక సుమన్ నారాయణ అయితే వెళ్తూ ఉండగా ఇంతలో ఒక దుక్కున శౌర్య అయితే ఒక కారులో బందీగా అయితే కనిపిస్తుంది. అది చూసిన సుమన్ నారాయణ అయితే తన కారును ఆపి ఇక శౌర్య దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక శౌర్య నోటికి ప్లాస్టర్ వేసి కట్టులు కట్టేసి ఒక కారులో అయితే ఉంటుంది. అది చూసి ఇక శౌర్య కట్టులు ఇప్పి ఇక శౌర్యనైతే తీసుకుని తన కారులో అయితే ఎక్కించుకుంటాడు. ఏమైంది, నిన్నిక్కడ ఎవరు బంధించారు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ కారు దగ్గర ఎవరూ లేరు కదా అంటూ అనగానే, నన్నిక్కడ జో బంధించింది తాతయ్య. జో నా నోటికి ప్లాస్టర్ వేసి నన్ను కట్టేసి ఆ కారులో పడేసింది. తను ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళ మాటల ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మా అమ్మ సుమిత్ర అమ్మమ్మకి బోన్ మ్యారో ఇస్తుందట. అది తెలుసుకుని ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించారు. వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, నాకు పూర్తిగా అర్థం కాలేదనుకో అంటూ ఇక అనగానే అప్పుడు ఇక సుమన్ నారాయణకి అయితే అనుమానం వస్తుంది. ఇక డాక్టర్ని అయితే కలుసుకుంటాడు. డాక్టర్, నిజం చెప్పండి, బోన్ మ్యారో ఇస్తున్నది ఎవరు అంటూ నిలదీయంగానే ఇక డాక్టర్ హారిక అయితే సుమన్ నారాయణకి నిజమైతే చెప్పేస్తుంది. ఇంతలో అప్పుడే ఇక శౌర్యని తీసుకుని సుమిత్ర దశరథ దగ్గరికి సుమన్ నారాయణ అయితే వస్తాడు. అమ్మా, ఇప్పటి వరకు నీకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని చాలా భయపడ్డాను, కానీ నిన్ను కంటికి రెప్పలా కాపాడే నీ కన్న కూతురుంది, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా అంటూ సుమన్ నారాయణ అనంగానే, ఏం మాట్లాడుతున్నారు మావయ్య అంటూ అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే, ఏమీ లేదమ్మా, ఇన్ని రోజులు నీ కన్న కూతురైన జోష్న ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నీ కన్న కూతురు జోష్న కాదు, దీప అంటూ సుమన్ నారాయణ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఆ నిజం తెలుసుకున్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా కన్న కూతురు నాకు బోన్ మ్యారో ఇస్తుంది అంటే నా కన్న కూతురు దీప నాకు బోన్ మ్యారో ఇవ్వడం కోసం తన బిడ్డనే త్యాగం చేస్తుందా? ఈ విషయం తెలియక తనని పొరపాటుగా అర్థం చేసుకున్నాను మామయ్య. ఇన్ని రోజులు ఈ జోష్నే నా కన్న కూతురని పొరపాటు పడ్డాను. ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత నా కూతుర్ని నేను ఎలా దూరం చేసుకుంటాను? దీపని నేను దూరం చేసుకోలేను. నేను ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాను, ఏ ఆస్తి కోసమైతే జోష్న అలాగే అత్తయ్య ఇంత పని చేశారో ఆ ఆస్తి నా మనవరాలు శౌర్య పేరున రాసేస్తున్నాను అంటూ ఇక సుమిత్ర అయితే ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటుంది. జోష్నని అలాగే పారిజాతాన్ని అరెస్టు చేయించాలని ఇక సుమన్ నారాయణతో అయితే చెప్తుంది. ఈ మాటలన్నీ విన్నా
జోష్న పారిజాతం ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, అమ్మకి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దీప అసలైన వారసురాల? ఈ విషయం తెలిసి కూడా ఈ జోష్న నా దగ్గర నిజాన్ని దాచిపెట్టిందా? ఇప్పుడు ఈ ముసలోడు ఏం చేస్తాడో అంటూ పారిజాతం కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.